అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, జన స్వరాజ్ పార్టీ అధినేత. ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయన ఒక నేషనల్ మీడియాకు పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో కొన్ని వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయండి. చాలా ఫన్నీగా, అంటే ఆయనకు ఆయనే తెలివైనోడు, ఆయనకు ఆయనే వ్యూహకర్త, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు, ఆయన ఏం చేసినా అది వ్యూహంలో భాగమే అని జనం అనుకుంటారని ఆయన నమ్ముతున్నాడు. సో అది పీకే అంటే పిచ్చ కామెడీ అని అందుకే పెట్టాను నేను. ఆయన ఇంటర్వ్యూలో 2-3 పాయింట్లు చెప్పాడు. అక్కడ అడ్డంగా దొరికిపోయాడు అనమాట. మేబీ బీహార్లో కూడా తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు కనిపెట్టే ఉంటారు, పసిగట్టే ఉంటారు. అందులో ఒకటో పాయింట్ ఏంటంటే ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదంట. పార్టీ పోటీ చేస్తుంది, కానీ ఆయన మాత్రం ఏ అసెంబ్లీ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయట్లా, కానీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. దానికి కారణం ఏంటంటారు? ఒక వ్యాలిడ్ రీజన్. ఆయన ఎన్నికల్లో పోటీ చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓడిపోయాడు అనుకోండి, ఆయనకు భవిష్యత్తు ఉంటుందా? అసలు ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా, ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా అతన్ని దగ్గరికి రానిస్తారా? ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తారా కనీసం? ఇప్పుడు ఆయన ఎవరికైనా అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఎవరైనా ఒక సీఎం స్థాయి వ్యక్తికైనా, మంత్రి స్థాయి వ్యక్తికైనా, పార్టీ అధినేతకైనా సరే ప్రశాంత్ కిషోర్ అపాయింట్మెంట్ ఇవ్వాలంటే గంటకు 5 కోట్లు తీసుకుంటాడు. గంటకు 5 కోట్లు తీసుకుంటాడు ఆయన అపాయింట్మెంట్ అంత కాస్ట్లీ ఉంది. అదే ప్రశాంత్ కిషోర్ తనకు తానుగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ఎవరైనా సరే మళ్ళీ అతని దగ్గరికి వెళ్తారా? తిరిగి ప్రశాంత్ కిషోర్కే అపాయింట్మెంట్లు ఎవరు అరే బాబు నీకు డబ్బులు ఇస్తాను, అవసరమైతే వెళ్ళిపోరా బాబు, నా దగ్గరకు రాకు అంటారు. ఒక బెగ్గరగా చూస్తారనమాట. చూడండి, ప్రాక్టికల్గా ఒక వైద్యుడిని తీసుకోండి, మంచి ఫేమస్ వైద్యుడు. అతను ఎవరికి శస్త్రచికిత్స చేసినా సరే సక్సెస్ అవుతుంది, ఎవరికి ఏ చిన్నపాటి వైద్యం చేసినా సక్సెస్ అవుతుంది. కానీ సొంత వైద్యం తన వరకు వచ్చేసరికి ఫెయిల్ అయింది అనుకుందాం. అప్పుడు ఆ వైద్యుడిని ఎంతమంది తిట్టుకుంటారు? అరే తనకు తాను పోనీ తన కుటుంబ సభ్యుల్ని సరిగ్గా చేయలేదు అనుకుందాం. అందరూ ఏమంటారు? అరే తన కుటుంబ సభ్యులను తను వైద్యం చేయలేకపోయాడు, తన వైద్యం తాను చేసుకోలేకపోయాడు, సో ఈయన అపాయింట్మెంట్కి మనం అంతంత ఖర్చు పెట్టామంటే ఈయన వేస్ట్, వేరే వాళ్ళని చూసుకుందాం అంటారుగా. అలాగే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పరిస్థితి అలాగే మారుద్ది. ఎందుకంటే బీహార్లో జనస్వరాజ్ పార్టీకి అంత ఓట్ బ్యాంక్ ఏమీ లేదు. ఆయన పోటీ చేయడం రిస్క్, ఆ రిస్క్ తీసుకోండి నేను అంటాడు అంతే. దానికి తెలివిగా ఆయన ఇచ్చే కవరింగ్ ఏంటి? నేను వ్యూహాల్లో బిజీగా ఉండాలి, మా పార్టీని గెలిపించే పనిలో బిజీగా ఉండాలి, మా పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అది, నన్ను పోటీ చేయొద్దన్నారు కాబట్టి నేను పార్టీ నాయకుల కోసం త్యాగం చేశాను, పోటీ చేయట్లేదని షో చేస్తున్నాడు అనమాట. సో ఎంత పిచ్చ నిర్ణయం చూడండి, నిర్ణయం కాదు ఎంత అతి తెలివో చూడండి. ఆయన పోటీ చేసి ఓడిపోతే ఇంక ఫ్యూచర్ ఉండదు, అతను ఎవరు రానివ్వరు, అతని ఇన్కమ్ పడిపోద్ది, అతను ప్రొఫెషనల్గా అతని ప్రొఫెషన్ మొత్తం, అతను నిర్మించుకున్న ప్రొఫెషన్ మొత్తం కుప్పకూలిపోద్ది. సో ఆయన పార్టీ ఫెయిల్ అయిన దానికంటే అతను ఫెయిల్ అయితే, ఆయన పార్టీ ఓడిపోయిన దానికంటే ఆయన ఓడిపోతే ఎక్కువ పరువు తక్కువ, ప్లస్ మొత్తం కుప్పకూలిపోద్ది. గత 15 సంవత్సరాలుగా ఆయన నిర్మించుకున్న ఈ రాజకీయ వ్యూహకర్త అనే ఫేమ్ మొత్తం పోద్ది. అది తనకు ఇష్టం లేదు కాబట్టి ఆయన పోటీ చేయట్లేదు, సేఫ్ జోన్లో ఉంటున్నాడు, రిస్క్ తీసుకోవట్లా. అలాగే ఇంకేటేం చెప్తాడు? వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తానంట బీహార్లో ఉన్న అవినీతి పరుల మీద కేసులు నమోదు చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కక్కిస్తాడంట, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడంట, రాజకీయ అవినీతి లేకుండా చేస్తాడంట. ఇటువంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు పుట్టుకురావడానికి కారణమే రాజకీయ అవినీతి. ఈయన వ్యక్తి, ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి అపాయింట్మెంట్ ఇవ్వాలంటే గంటకు 5 కోట్లు తీసుకుంటాడని చెప్పుకున్నాం. ఏదైనా రాజకీయ పార్టీకి ఇతను వ్యూహకర్తగా, స్ట్రాటజిస్ట్గా పనిచేయాలంటే మినిమం 200 కోట్ల ప్యాకేజీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, స్టాలిన్ గారు కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ గారిని, లేదా మమతా బెనర్జీ కానీ ఇంకెవరైనా సరే ప్రశాంత్ కిషోర్ చేత వర్క్ చేయించుకోవడానికి 100 కోట్ల అమౌంట్ ఇచ్చారు. అదంతా వైటా బ్లాకా? పొలిటికల్గా కరప్షన్ చేయకుండానే అంతంత అమౌంట్లు ఇచ్చేయగలరా? వాళ్ళ వైట్ మనీ, వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు అంతంత ఇచ్చేయగలరా? అసలు రాజకీయ అవినీతి పరులు ఉంటేనే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, అలాంటి వాళ్ళకి పని ఉంటుంది. సో రాజకీయంగా అవినీతి చేయకూడదంట, తను మాత్రం ఏదైనా పార్టీలకు 200 కోట్లు 300 కోట్లు తీసుకొని పనిచేయాలంట. ఇది ఎక్కడ సాధ్యం? సో అతని ఇంటర్వ్యూలో అన్నీ కూడా అతిశయోక్తులే, అన్నీ కూడా డొల్ల మాటలే, అన్నీ పనికిమాలిన మాటలే, అన్నీ అతి తెలివి మాటలే, ఏది కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఉపయోగపడేది లేదన్నమాట. సో ఇవన్నీ కూడా అంటే బీహార్లో 2 వర్గాలు ఉంటారండి. బాగా పండితులు లేదా పామరులు. అంటే విపరీతమైన తెలివైనోడు,
అంటే మోసకారి మోసపోయే వాళ్ళు 2 వర్గాలు ఉంటారు బీహార్లో. అంటే వాళ్ళు చదువుకుంటే ఐఏఎస్లో ఐపీఎస్లో లేదా ఉన్నత స్థాయిలో ఉంటారు. చదువు అవ్వకపోతే పనికిమాలినోళ్ళు, రాబరీ చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, గూండాగిరి రౌడీయిజం చేసేవాళ్ళు అవుతారు. అటువంటి వాళ్ళు ఎక్కువ బీహార్లో రెండు రకాల వాళ్ళే ఉంటారు. ఈ ప్రశాంత్ కిషోర్ అనేవాడు కూడా విపరీతమైన తెలివితేటలు, బీహార్ వాళ్ళకి తెలివితేటలు అలాగే ఉంటాయి, విపరీతమైన తెలివితేటలు ఉంటాయి, విపరీతమైన మాటకారితనం ఉంటుంది. సో అవి ఇతనికి బాగా అబ్బాయి అనమాట. ఆ తెలివితేటలు, ఆ మాటకారితనం ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలకు పనిచేసి 100 కోట్లకు పడగలెత్తి ఆ డబ్బులు ఫ్రీగా వచ్చిన డబ్బులతో ఏం చేయాలో తెలియక రాజకీయాల్లోకి దిగి తన బుర్రను పెట్టి సోషల్ మీడియాలో బాగా ప్రమోషన్స్ చేసుకొని ఇప్పుడు కొన్ని పార్టీలకు బేరం పెడుతున్నాడు. ఇదిగో మీ నియోజకవర్గంలో మా అభ్యర్థి పోటీ చేయకూడదంటే మీరు మాకు ఇంత ఇవ్వండి. ఇదే జరుగుతోంది అక్కడ. మీ నియోజకవర్గంలో మా అభ్యర్థి పోటీ చేయకూడదంటే మీరు మాకు ఒక 20 కోట్లు ఇవ్వండి. నేను పలానా నియోజకవర్గంలో పోటీ చేయకుండా ఉండాలంటే నాకు మీరు ఒక 50 కోట్లు ఇవ్వండి. నేను పోటీ చేస్తే మీరు ఓడిపోతారు, సో నాకు ఒక 50 ఇవ్వండి, నేను పోటీ చేయను. అటువంటి బేరం పెడుతున్నాడు అనమాట. చూడండి రాజకీయాలను ఎంత నీచ స్థాయికి ఇతను దిగజార్చాడు అనేది అర్థం చేసుకోండి. సో అందుకే ఇటువంటి వాళ్ళని దూరం పెట్టాలి, రాజకీయ పార్టీలు అన్నీ కూడా దూరం పెట్టాలన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో కంటెంట్ నచ్చిందని కదా, నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్, లడ్డూపల్లెం.com అని దీపావళి వస్తుంది కదా, దీపావళి ఆఫర్లు, స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి. 11% ఆఫర్ల వరకు ఉన్నాయి. అలాగే మీరు అబోవ్ 3000 బిల్ చేస్తే ఇప్పుడు 11% ఆఫర్తో పాటు ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ ఆర్డర్లో కూడా మీకు ఆఫర్ వస్తుంది. 5000 అబోవ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది, ప్లస్ నెక్స్ట్ ఆర్డర్లో 9% ఆఫర్ వస్తుంది. ఇలా దీపావళి ఆఫర్లు ఉన్నాయి. వీళ్ళ దగ్గర 20 రకాల లడ్డూలు ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్ లడ్డూలు, అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్, సీడ్స్, గుమ్మడి గింజలు, పొత్తిరుగుడు గింజలు, అవిసె గింజలు అండ్ లోటస్ సీడ్స్తో చేసిన లడ్డూలు కావచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్తో చేసిన లడ్డూలు అండ్ పౌడర్స్, ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆర్గానిక్ వేలో రైతులు పండిస్తున్నవి తీసుకొని వీళ్ళు హోమ్ మేడ్ చేస్తారనమాట. చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. మీరు రివ్యూస్, ఫీడ్బ్యాక్ కూడా చూడొచ్చు. పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్ ఉంటుంది. సో అందుకే వీలైతే లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.